యేసునామములో అందరి వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 18వ అధ్యాయం 24వ వచనం. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చును. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్టయితే ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే నిర్దోషిగా ఉండుట చూచి అని మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు ఏం చేస్తాడంటే నిర్దోషమైన వారిని ఆయన ఆశీర్వదించేవాడై ఉన్నాడు. నిర్దోషము అనే మాట ఏమిస్తుందంటే పాపము లేకుండా ఉండడము, లేకుంటే ఎవరికి హాని చేయకుండా ఉండడము, ఎవరిని దూషించకుండా ఉండడం, అన్ని రకాల నిర్దోషత్వం అవసరం. అంటే మనుషుడు ఎట్లా నిర్దోష అవుతాడు అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు దగ్గరికి, ఆయన సిలువ దగ్గరికి ఎవరైతే వచ్చి పాపాలు ఒప్పుకుంటారో ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుందంటే ప్రతి పాపము నుండి విడిపించి కడిగి పవిత్రునిగా చేసి నిర్దోషినిగా తీర్చేది. యేసు ప్రభు రక్తము లేకుంటే మనము నిర్దోషిగా కానికే వేరే అవకాశం లేదు. ఆ నిర్దోషత్వమును బట్టి మనం ఏం చేస్తామంటే ఆయన దృష్టిలో మనం ఏదైనా చేస్తే ఆయన దాన్ని బట్టి మనకు బహుమానం ఇచ్చేవాడు అయినాడు. అయితే మన చేతులు నిర్దోషత్వంగా ఉన్నాయా? ఈరోజు మన యోచనలు, మన పాదాలు, మన మాటలు, మన చూపులు, మన వినికిడి, ఇవన్నీ కూడా నిర్దోషంగా మారాలంటే యేసు ప్రభు సిలువ చెంతకు వెళ్ళాలి. సిలువ చెంతకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఏమవుతామంటే నిర్దోషులుగా తీర్చబడతాం. నిర్దోషి అయిన తర్వాత మనం చేసే ప్రతి పనికి బహుమానం ఉంది. నిర్దోషి కాకుండా చేసే ప్రతి పనికి ప్రతిఫలముగా మరణం ఉంది, శాపం ఉంది, నరకం ఉంది. ఆ నరకము, ఆ పాపము, ఆ శిక్ష భరించకుండా మనల్ని తప్పించడానికి యేసు ప్రభు ఆ సిలువ మార్గంలో ఆ శాపమును భరించినాడు. ఇప్పుడు మనల్ని నిర్దోషిగా చేసినాడు. నిర్దోషిగా ఉన్న మనము ఈనాడు మన చేతులు ఎట్లున్నాయి? దేవుని మందిరానికి వెళ్ళే మనం, దేవుని సంఘంలో ఉన్న మనం, సేవ చేసే మనము, మన చేతులు నిర్దోషమైన వాటినే చేస్తుందా? నిర్దోషంగా లేకపోతే ఆయన మనకు ఎట్లాంటి బహుమానం ఇయ్యడు. ప్రేమైన వాళ్ళారా, అంటే మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మందిరంలో ఉండి కూడా కొందరికి ఆయాసకరంగా, అంటే కొందరిని ఇబ్బంది పెట్టే చర్యలు చేస్తుంటాం. మన మాటలను బట్టి ఉండొచ్చు, మనం చేసే పనులను బట్టి ఉండొచ్చు, కొందరిని ఆయాస పెడుతుంటాం. అది దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నిర్దోషిగా ఎంచకుండా చేసే పని ఉంది. అందుకే మనం ఏం చేయాలంటే మనం చేసే ప్రతి పని కూడా దేవునికి ఇంపైందిగా ఉందా లేదా గ్రహించి చేయాలి. దేవునికి అయిష్టమైన పనులు వాటిని విడిచిపెట్టాలి. అవి సిలువకు ముందు, యేసు ప్రభుని అంగీకరించక ముందు ఉన్న క్రియలు యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎట్లా కావాలంటే ఒక నూతనమైన స్థితిలో మన మాటలు, మన చూపులు, మన చేతలు, మన ఊహలు సమస్తం కూడా నూతనంగా చేయబడి కేవలము ప్రభువుకు మహిమకరంగా, లేకుంటే ఉన్న దేవుని మందిరంలో చాలామంది ఏం చేస్తారంటే మేము ప్రభువును ప్రేమిస్తున్నాం కానీ పక్కలను ప్రేమించమంటారు. అది వాక్యానికి వ్యతిరేకమైన మాటలు. మన పక్కలను ప్రేమించాలి, శత్రువులను కూడా ప్రేమించమని చెప్పినప్పుడు ఆయన శిలువ మీద చేసింది అదే కదా. ఆయనను పొడిచిన వారిని తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని క్షమించేంత మనసు మనకు లేనప్పుడు మనం నిర్దోషులం కానికే లేనే లేదు అవకాశం. మన శత్రువులను కూడా మనం ప్రేమించి క్షమించే మనసు ఎప్పుడైతే ఉంటుందో అది నిర్దోషమైన స్థితి. యేసు ప్రభు నిర్దోషిగా సిలువలో చనిపోయినాడు. మనం ఈ లోకంలో యాత్ర ముగించినప్పుడు మన నిర్దోషత్వం కనబడాలంటే యేసు ప్రభు ఏది చేసిండో, యేసు ప్రభు ఏది చెప్పిండో అది మాత్రమే చేయాలి, ఇంకోటి చేయనిగా చూడొద్దు. దేవుని ఆత్మ మనకు అట్లా సాయం చేయనుగా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద వాడి స్తోత్రములు. నా మా జీవితంలో నిర్దోషత్వమును లేని వారంగా ఉన్నాం, దయతో క్షమించండి. నిర్దోషత్వం కలిగి ఉండడం కృపని అని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.